ఎక్కడో పల్లి అండి మాది. పల్లి చిక్కబళ్ళాపురం దగ్గర అజ్జవారం అని చిన్న పల్లి. నేను ఎయిర్పోర్ట్ కూడా మేము చూసిండలేదండి. అలాంటి ఆడబిడ్డల్ని ఈరోజు పల్లి నుంచి ఢిల్లీ వరకు తోడుకొని వచ్చారండి. తను అంతే గౌరవంగా నడుచుకుంటున్నారు. అందరినీ అడిగి విసిగిపోయాము. తనే ఇప్పుడు భగీరథుడు అనుకోవాలి మాకి. కర్ణాటకంలో ఆడళితం బాగుంటే మేము ఇక్కడికి ఎందుకు వస్తాము? సార్, నా పేరు సుష్మా శ్రీనివాస్ అని, కర్ణాటక చిక్కబళ్ళాపురం నుంచి వచ్చాను సార్. నేను మనకి జనసేన పార్టీ కావాలని కర్ణాటకానికి కోరుకుంటూ ఇక్కడ మీటింగ్కి వచ్చాము. ఇది రాయచూరు, బళ్ళారి, కోలారు అన్ని తోటలు ఇంకానే వచ్చిన్నారు. అవసరం ఉంది సార్, ఎక్కడికైనా పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు ఇప్పుడు కర్ణాటకంలో ఆడళితం బాగుంటే మేము ఇక్కడికి ఎందుకు వస్తాము? పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాలు, వాళ్ళు ఏం పని చేయాలనుకుంటున్నారు దానికి అంత ఇన్స్పైర్ అయ్యే వచ్చాం మేము. ఎందుకంటే వాళ్ళ ఆడళితం అలా ఉంది, జనాల్ని అంత మంచి పనులు చేస్తున్నారు. ఈరోజు అనుకుంటే వారానికి రోడ్లు వేస్తున్నారు సార్. మా దగ్గర మీరు చూసేస్తే డెలివరీకి హాస్పిటల్కి పోయే అవసరం లేదండి, రోడ్లోనే డెలివరీలు అవుతాయి. అంతే మంచి రోడ్లు ఉన్నాయి మాకి. సో అదే కాదు, వాటర్ ప్రాబ్లమ్స్ ఉంది మాకి. అక్కడంతా మా కర్ణాటకలో బయలుసీమే అంటారు, చిక్కబళ్ళాపురం, బెంగళూరు రూరల్, కోలారు అంతా. అక్కడంతా క్యాన్సర్స్ పేషెంట్ కూడా ఎక్కువ అవుతూ ఉన్నారు. మాకు వచ్చేసి 19లో వచ్చేసి ఉంటే అంతా ఒక 8,000 జనం వరకు డయాలిసిస్ పేషెంట్స్ ఉంటారండి ఇడీ డిస్టిక్కి. ఇప్పుడు చూస్తామంటే ఇప్పుడు 20,000 మంది ఉన్నారు. అంటే డయాలిసిస్, క్యాన్సర్ అన్నీ జాస్తి ఎక్కువైపోయింది. ఫ్లోరైడ్ వాటర్ ఉంది మా దగ్గర వచ్చేసి. ఆ సైడ్లో తల్లి రొమ్ముపాల్లో కూడా ఫ్లోరైడ్ ఉందండి. అంత వాటర్ ఇష్యూ ఉంది మాకి. 25 years నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. మనకి ఎలాంటి నీళ్లు కూడా ఇవ్వలేదండి. ఇవ్వండి అంటే మేము రిక్వెస్ట్ చేసి పోరాటాలు చేసి 168 days అండి అనిర్దిష్టావధి ధరణి అనేసి డే అండ్ నైట్ అటు కూర్చొని పోరాటాలు చేస్తే ఎలాంటి నీళ్ళు ఇచ్చారంటే డ్రైనేజ్ వాటర్ అండి. అది హాస్పిటల్స్లో, ఇండ్లలో, పెద్ద పెద్ద కంపెనీలో, ఫ్యాక్టరీలో వదులుతారు కదా పొల్యూషన్ వాటర్, దాన్ని మూడు హంతాల శుద్ధీకరణ అంటారు. థర్డ్ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి సెకండ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి వదిలేశారు చెరువులకంతా. ఆ నీళ్ళు అంతా భూమిలో పోయి అంతా పాయిజన్ అయ్యింది. మాకు ఇప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంది. మాకు అందరినీ అడిగి విసిగిపోయాము. తనే ఇప్పుడు భగీరథుడు అనుకోవాలి మాకి. సో మనము వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసే వచ్చామండి. వాళ్ళ నుంచి మాకు కర్ణాటకకి మంచిది అవుతుందని ఎక్స్పెక్టేషన్లో ఈరోజు వచ్చినాము. అంత కాకపోతే తను ఉడిపికి వచ్చారు, సనాతన ధర్మ గురించి మాట్లాడండి. సనాతన ధర్మకి బోర్డు కావాలని అడిగారు. ఇన్ని సంవత్సరాలు నాకు దగ్గర 49 అండి. నేను ఎక్కడ ఏ వ్యక్తి కూడా సనాతన ధర్మ గురించి అంత గౌరవం ఉండేదని నేను చూడలేదు. అలాని మనం ఎవరికి వ్యతిరేకం కాదండి. మనము ప్రతి ఒక్క మనిషిని గౌరవిస్తాము, క్యాస్ట్ని గౌరవిస్తాము, ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవిస్తాము. కానీ మంది మనకెక్కువ, అది అందరికీ తెలిసి ఉండాలి. దేశ ప్రేమం ఉండాలి అందరికీ. అంటే మన ఇంట్లో తల్లిని మనం గౌరవిస్తే కానీ ఎవరిని గౌరవించలేమండి. సో మనకేమండి పని కావాలి. ఇప్పుడు నిరుద్యోగులు చాలా ఎక్కువైపోయినారు. సో వాళ్ళకి పని లేదు. వాళ్ళు ఇప్పుడు ఇల్లీగల్ పనులు చేస్తారంటే ఇంకేం చేస్తారండి? వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరేమో నెలకి 2,000 ఇస్తాము, పని లేని వాళ్ళకి ఎవరికి కావాలండి మీ డబ్బులు? ఫ్రీగా మాకు ఏమీ అవసరం లేదండి. మేము అడిగేది ఇంతే, మేము పని చేద్దాం. పని అండి, నిరుద్యోగులకి పని అండి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి ట్రీట్మెంట్లు ఇవ్వండి, చాలు. మీరు ఇంకేమి ఇవ్వద్దండి. మేము బతుకుతాం, మాకు తెలిసి ఎలా బతకాలని. 10 జనానికి అన్నం వేసేవాళ్ళండి, మేమంతా ఫార్మర్స్. ఈరోజు ఇలా వచ్చినామంటే కర్ణాటక సిగ్గుపడాలండి. ఇంకెక్కువ చెప్తే బాగుండదు, అంత ప్రాబ్లమ్స్ ఉంది మాకు. 1000% నమ్మకం ఉందండి. నమ్మకం లేకపోతే ఫ్యామిలీలను వదిలేసి వచ్చి 2-3 days ఇలా ఎలా ఉంటామండి? ఎక్కడో పల్లి అండి మాది. పల్లి చిక్కబళ్ళాపురం దగ్గర అజ్జవారం అని చిన్న పల్లి. నేను ఎయిర్పోర్ట్ కూడా మేము చూసిండలేదండి. అలాంటి ఆడబిడ్డల్ని ఈరోజు పల్లి నుంచి ఢిల్లీ వరకు తోడుకొని వచ్చారండి. తను అంతే గౌరవంగా నడుచుకుంటున్నారు. ఎవరండి చేస్తారు ఇవన్నీను? ఏం చేయగలదు ఈ అమ్మ, ఆడేమ్మా అని మాట్లాడతారు. మాతోటే మాట్లాడతారండి. ఈమెకేం పని లేదు, ఏం చేస్తారు? వీళ్ళ వల్ల అవ్వదు. చిక్కబళ్ళాపురంలో పోరాడతారు అంతేనే. కానీ ఈరోజు ఢిల్లీలో మీటింగ్లో అటెండ్ చేసినామంటే వాళ్ళ పవర్ మనం తెలుసుకోవాలి. మా గురించి అంటే వైయక్తికంగా కాదు, మా ఏమేమి ముందర ఫ్యూచర్, పిల్లల ఫ్యూచర్కి అయ్యి మేము ఇంత బాధపడుతున్నాం. అంతమించి ఏమీ లేదు. అందరూ బాగుండాలనేదే మా గురి కూడా.